ఓకే. మూవీస్ చాలా వరకు చేశారు మీరు. 'స్వయంవరం' కానీ, 'హనుమాన్ జంక్షన్‌లో' మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో మంచి మంచి మూవీస్, మంచి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి. వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా. కానీ మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు స్టాప్ చేస్తారని అనుకోలేదు మేము ఎవరం కూడా. ఎందుకు సడన్గా స్టాప్? అంటే అది లొకేషన్ వల్ల అండి. బికాజ్ ఆ లొకేషన్ యుఎస్లో లొకేషన్లో ఉండి మెయిన్ లీడ్ చేయాలంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టలేము. అలా అని న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ టైం కూడా కావాల్సి వస్తుంది. సో ఈ లొకేషన్ డిఫరెన్స్ వల్ల ఇప్పుడు ఇండియాలో ఉండుంటే ప్రాబ్లమ్. ఇండియాలో ఎక్కడున్నా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ. అక్కడ నుంచి అనగానే ఒక 24 hours ఫ్లైట్. కాకపోతే ఏంటంటే ఆ 24 hours కూడా బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఈ ఊరికనే వెళ్ళి రాలేము. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఎమర్జెన్సీకి వెళ్ళి రావచ్చు, కానీ ఆ టైంలో లీడ్ రోల్స్ చేస్తున్న టైంలో అది ఫీజిబిలిటీగా అనిపించలేదు నాకు. అందుకని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే. మరి అప్పటికే మీరు ఇండస్ట్రీకి అలవాటు అయిపోయారు, మీకు మూవీస్ అలవాటు అయిపోయాయి. మీరు అనుకున్నది ఒకటి కావచ్చు, అంటే స్టడీ వైజ్ వెళ్ళాలి, ఏదో డాక్టరో ఇంజనీరో ఏదో అవ్వాలి, లాయరో అనుకున్నారు. కానీ సడన్గా మీరు అనుకున్నట్టు మీ కరికులర్ యాక్టివిటీయే మీకు ఒక కెరియర్ లాగా వచ్చేసింది. సో మంచి మంచి క్యారెక్టర్స్ అన్నీ మీరు చేశారు, మంచి ఫేమ్ కూడా వచ్చింది మీకు. అప్పుడే సోషల్ మీడియా ఉండుంటే చాలా పాపులర్ అయిపోయారు కదా. సో అలాంటిది ఆ టైంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మరి మీకు అప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు, అలవాటు అవుతూ ఉంది, ఫేమ్ అవుతూ ఉన్నారు, గుర్తుపడుతున్నారు. అలాంటి ఫేమ్ ని వదిలేసుకోవాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. అంటే అండి అది ప్లాన్డ్ డెసిషన్ కాదు. మా ఇంట్లో సంబంధాలు చూద్దాము, చూసిన తర్వాత అది ఒక 3-4 yearsకి ఎప్పుడో సెట్ అవుతుంది. అంటే వెంటనే కుదరవు కదా. సో ఇప్పుడు మనం సంబంధాలు చూద్దాం అనుకుంటే అవి అవుతాయి. సీరియస్గా కూడా చూడలేదు. సో అని అనుకున్నారు. అనుకున్న వెంటనే అక్కడ యుమెయిన్ 2005 తానాకి వెళ్ళాను అనమాట. యుఎస్కి వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఒక ఆంటీ అడిగారు, మీరు వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ యువర్ మ్యారేజ్ అంటే నేను అన్నాను, అంటే ఇట్స్ ఓకే, ఐ కెన్ గెట్ మ్యారీడ్ వెన్ ఐ ఫైండ్ అ నైస్ పర్సన్. కాకపోతే మా పేరెంట్స్ చూస్తారు. సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, అప్పుడు చూస్తానని చెప్తే వాళ్ళు ఐ థింక్ దే కాంటాక్టెడ్ దెమ్. అండ్ ఫస్ట్ సంబంధం ఓకే అయిపోయింది. అది లేకపోతే ఇంకొక ఎన్ని రోజులు పట్టేదో, అసలు అయ్యేదో కాదో కూడా తెలియదు. వీ డోంట్ నో. ఫస్ట్ సంబంధం ఓకే అయిపోవడం వల్ల అది ప్లాన్ చేసింది కాదు. సో అలా సార్ కూడా చాలా బాగుంటారు, డాక్టర్ కదా. అవునవును. అంటే బేసిక్లీ అండి కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. కంపాటబిలిటీ మాకు చాలా ఉంది. అండ్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ ఫ్రెండ్లీ. సో అది బేసిక్లీ మా హస్బెండ్ గురించి చెప్పాలంటే. అండ్ వెరీ సపోర్టివ్. ఒకలాంటి ఫ్రీడమ్ ఇస్తారు, ఒకలాంటి డెసిషన్ మేకింగ్కి ఇస్తారు. ఎనీ టైం మాకు కన్ఫ్యూషన్ వస్తే మళ్ళీ వచ్చి ఆ డిస్కషన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్ వచ్చింది, నాకు ఇది చేయాలా అంటే నాతో నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ వస్తుంది చూసారా, దాంతో కంక్లూషన్ నాకే తెలిసిపోతుంది. సో ఇది చెయ్యి, ఇదా అంటే నువ్వు ఇది చెయ్యి అని అనరు. ఓకే, అందులో ఏంటి ప్లస్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి ప్లస్, ఓకే అలా చేయడానికి ఇదవుతుంది, మరి రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నావు, ఇలా నన్నే క్వశ్చన్లు అడిగి నా కన్ఫ్యూషన్ని నాతోనే అంటే నేనే క్లియర్ అయిపోయేలాగా చేసుకొని అండ్ దెన్ నాకే ఆన్సర్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ హీ విల్ డూ ఇట్. ఎప్పుడు ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు. ఓకే, మీకే క్లారిటీ రావాలి అనుకునేది. వెరీ నైస్, మంచి బాండింగ్ మీ ఇద్దరికి.